సర్కస్సులో అయిన నల్లా శివమ్మ గారి యొక్క సంవత్సరిక దినమున వాళ్ళ కుమారుడైన నల్లా పెంటయ్య గారు వాళ్ళ కుటుంబందరూ కూడా అష్ట ఐశ్వర్యం కలిగి ఆచరణ తారాంతంగా కొడుతుంటే ఆ మహామంత్రుడు రాజులు వచ్చి ఏమని అడుగుతున్నారు ఇప్పుడు రాజంగా వీడు మాత్రం మాట్లాడుతారు మార్గాలు వచ్చి మార్గాలు వచ్చి కత్తికిచ్చి ఏం అంటారు నా మొగడు నేను అనుకుంటా మస్తుగా అంతే ఓడవరా నా మొగడు నా సంసారం నా ఇల్లు నా ఎంత బాగుంది నా క్షమ నా బాధ గల చెక్క ఆడల చెక్క మొగళ్ళకి ఏమెక్క పెద్దల నుంచి ముద్దల మాట్లాడు నిన్న అనుకూలం చేస్తావు నీకు ఇంకే దేవి మాట ఏంటవా నీ కష్టం అన్ని వాపుతా ఒక్క మాట ఏంటవా సరే చెప్తాను నువ్వు మన సంసారం మంచిగా ఉన్నదంటే నా దరిద్రం పోతుందంటే నువ్వేం చెప్తున్నావు ఇంకా నువ్వు చెప్పాకంటే ఏం చేస్తా ఆడి పీడ వదలాలి ఆడి దరిద్రం వదలాలి నాకు ఆడే మంచి ఆయన ఉంటా దాకసం పనిపోతా ఏదన్నా పని చేసుకుంటా కన్న కష్టం చేసుకొని పడతా ఆడు లేకున్నా సరే అంతా కళ్ళు మంచిగా చెప్తా అంటే నేను
ఏమంటున్నావు? నీకు 1000,16,00,000 ఇస్తాను. నీ ఇల్లు మాకు అమ్మమ్మ. నేనా? ఇస్తావా? నా దరిద్రం పోతుంది. నా దరిద్రం పోతుంది. దీని మీద పన్ను పోస్తా, ఎలాగొట్టా, ఎక్కడ పోతా, తెచ్చుకుంటా, నా సొమ్ములు తెచ్చుకుంటా, నీకన్నా కడతా. నేను పైకి మిద్ది వేసుకుంటా, మిద్ది పెరిగిన సొమ్ములు పెడతా. ఏం చూస్తున్నావు? గదేం చూస్తున్నావు? నేను నీకు ఇస్తే తీసుకుంటా. ఇచ్చి తీసుకుంటా. ఇప్పుడు ఈ మొగలు అనుకున్నాక ఆమె రాత్రి రోజు నాకు ఏమవుతుంది? మస్తు గురు మొగలు అక్కడే ఉండాలి. ఏ పోదురా ఏరా తెచ్చుకుంటా, మంచి రైకలు తెచ్చుకుంటా, మంచి సీరలు తెచ్చుకుంటా, జాకెట్ తెచ్చుకుంటా. నేను మంచి మాటకే మంచిదాన్ని తిడితే నాకే ఈ వీళ్ళు అందరూ పక్క నవ్వాలి. అన్ని తెచ్చుకుంటా. నాకు ఇంకా సంసారం ఎట్లా చేయాలి? నువ్వేం చెప్పొద్దు. నా పైసలు నాకు ఇయ్యి. నా పైసలు ఇచ్చాను, తీసుకోపో. పైసలు ఇస్తేనే ఇస్తా, పైసలు ఇస్తేనే పట్టిస్తా. ఆ పైసలు ఇస్తేనే మీరు మగ్గు మగడా పోదురారా ముగ్గు మగడా
సొమ్ములు అవుతాయి రైతుల రేపు పొద్దుగా వాడమా అవసరాలు ఇంటికి వస్తారు అవసరాలు ఇంటికి అవసరాలు ఏం చేస్తాం మరి పిల్లలు అవి కూర్చున్నట్ట గాలికే కూర్చున్నా పిల్లలు బాగానే మాట్లాడతావు సత్యాచారి శరణాది వినిపించాడే నీవు ఎవరో నేను ఎవరో మళ్ళీ జన్మలో నీ నా ముఖం నా ముఖం నీకు నీ ముఖం నాకు కానరాదు. నువ్వు ఎక్కడనో నేనెక్కడనో నీవు ఎవరో నేను ఎవరో చేసిన అన్ని రోజులు చేసినాం కాపురం మన నీకు మాత్రము ఇదే శాపం ఇస్తున్నాను. రేపు కలియుగంలో ఎవరైనా జ్యేష్ఠదేవి అంటేనే ముఖము గడికి కొట్టు పెట్ట స్త్రీ అది దిష్టదవుతుంది. ఆకిలి ఊచి కసిపెత్తది అది దిష్టదే. నువ్వే సాన్ముదల్లదు నీవే. ఎదురొచ్చిన పిండివి నీవే. నిలువు ఇల్లు ఊడ్చి పొడక పైకి పెడతారు అది నీవే. అన్నము పెట్టుకుంటూ నొస్త పొట్టులు లేక కంటికి చెవులకు కమ్మలు లేకుండా భర్తకు ఎప్పుడైతే భోజనం పెడుతుందో స్త్రీ ఆ దరిద్రాలు నీవే. భర్త పాదపూజ అయినటువంటి దిష్టరాలకు నీవే. చిన్న కిందికి చెప్పి పొద్దుగా మీ మొగల ఇప్పుడు కాలు వస్తుంది అందరి దగ్గరికి నాకన్నా మంచిగా పోలు చూడరు. నేనే మంచిగా చూస్తా. నీవే శుభకార్యానికి పిల్లి అడ్డం వస్తుంది ఆ దిష్టరాలకు నీవే. ఒక ఒట్టి ముద్రాలు ఎదురుగా వచ్చినట్టు దిష్టదానివి నీవే. అలుపు పెట్టి ముగ్గు పెట్టకపోతే దిష్టరాలకు నీవే. కానీ ఎన్నో రకరకాలుగా నీచ నికృష్టురాలవయ్యి జ్యేష్ఠరాలువయ్యి జ్యేష్ఠమయ్యి నిన్ను భూలోకంలో జ్యేష్ఠదేవి జ్యేష్ఠ అని మాటలంటుంటారు. జ్యేష్ఠనే డబ్బు కోసమని నీవు హైందవతనాన్ని అమ్ముకున్నావు. దరిద్రం నా దరిద్రం వదిలిందిరా. నేను మంచిగా బంగారు గాలు కట్టుకుంటా అన్ని తీసేస్తా. బంగారు గాలు కట్టుకుంటా పొలాడుకో ఓసారి నా ఇష్టం నా ఇష్టం అంటుకో ఏదన్నా అనుకుంటా. నీకెందుకు ఈ ఊళ్ళో మొగలు కడుగురా కష్టం చేస్తానికి ఈ ఊళ్ళో మొగలు కరువు రాలేట కష్టం చేసుకుంటా. రాత్రి పూట కూడా చేస్తారు వాళ్ళే. సరే సరే
నీచురాలా నీ ముఖము ఎవరు చూసినా జ్యేష్ఠ పాలవుతారు, జ్యేష్ఠం అయిపోతారు, నశించి నిశుంచి కృషించిపోతారు. పో ఓ రాజేంద్ర, ఈ యొక్క మహానుభావుడైనటువంటి దరిద్రుడైతున్నాడు. వీరికి అరికాల్లో చక్రాలు లేవు కాబట్టి వీరికి తగినటువంటి మంగళవారిని తీసుకొచ్చి మొత్తం కట్టిగిట చేసి రాజభోగం చేసి ఒక రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన. మంచి